మనకు మన 23 రోజు కాంప్లైంట్ రావడం జరిగింది. శ్రీ బాలిశెట్టి సంతోష్ కుమార్ ఈ సాయినగర్ కాలనీ సంబంధించింది ఒక కాంప్లైంట్ రావడం జరిగింది. ఏంటంటే 22 రోజు మిడ్ నైట్లో 2:30కు ఇంట్లోకి ప్రవేశించి ఒక వృద్ధురాలి మెడలో నుంచి ఒకతను వృద్ధురాలు సింగిల్గా పడుకొని ఉంటుంది. ఒక వ్యక్తి డోర్ కొట్టి ఇంట్లోకి వచ్చి ఆమె మెడలోని 4 తులాల బంగారు పుస్తకాలతో తెంపకపోయిందని ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదు వచ్చిన తర్వాత మేము జిల్లా ఎస్పీ గారి సూచన మేరకు డిఎస్పీ సార్ ఆధ్వర్యంలో మా క్రైమ్ టీము నర్సింహులు మల్లేష్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి అంతకుముందు వాళ్ళ ఇంట్లో పనిచేసిన సర్వెంట్ లిస్టు తీసుకొని చాకచక్యంగా 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసు యొక్క పూర్వపరాలు, ఈ అక్యూజ్డ్ వచ్చేసి చాకలి మొగలయ్య. వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని సంవత్సరాలు, అంటే దాదాపు ఒక 10-15 సంవత్సరాలు సర్వెంట్గా పనిచేయడం జరిగింది వాళ్ళ ఇంట్లో. ఇతను కూడా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండేవాడు వాళ్ళ ఇంట్లో. ఇదే అదనుగా తీసుకొని ఒంటరిగా ఉన్న మహిళ కింద పడుకొని ఉంటుందని చెప్పి గ్రహించి అర్ధరాత్రి ఒక్కడే అతని ఇంట్లోకి ఆమె ఇంటికి వచ్చి డోర్ కొట్టి నేను ఇట్లా తీయమ్మ నేను వచ్చినా అని చెప్తే ఆమె డోర్ తీస్తుంది. డోర్ తీయగానే లోపలికి వెళ్ళి ఆమె మెడలో ఉన్న పుస్తక తాడిని తీసుకొని వెళ్ళిపోయే క్రమంలో ఆమె గట్టిగా పుస్తక తాడు పట్టుకుంటుంది. 25% ఒక ½ తుల వరకు ఆమె చేతిలోనే ఉంటుంది. మిగిలిన 3.5 తులాలు అతను తెంపుకొని పారిపోవడం జరుగుతుంది. మేమంతా మా టీం చాకచక్యంగా ఆ సర్వెంట్ లిస్టు, వాళ్ళ ఇంట్లో దాదాపు 5-6 సర్వెంట్లు పనిచేస్తారు. ఆ లిస్టు తీసుకొని ఇంటరాగేషన్ చేయగా ఇతను మనం సస్పెక్ట్గా గుర్తించడం జరిగింది. ఈ సస్పెక్ట్కు ఇతను వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ దయార దగ్గర మనం ఇతను పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అతని జేబులోనే మనము ఈ యొక్క 3.5 తులాల బంగారం రికవర్ అవ్వడం జరిగింది. అతను ఈరోజు టౌన్కి వచ్చి అమ్ముకోవడానికి వస్తాడు. మా వాళ్ళు పట్టుకొని మనం దాన్ని రికవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మా టీంను నేను అభినందిస్తున్నాను. మా క్రైమ్ టీం మల్లేష్ మరియు నర్సింహ్ను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇతని